అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం, ప్రజాసేన అధ్యక్షుడిని. ఈ రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలందరికీ అడ్వాన్స్డ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపందరూ కూడా వినాయక చవితిని చాలా ఆనందంగా సంతోషాలతో జరుపుకునేటువంటి సందర్భం. ఇటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ ఒకే ఒక విన్నపం చేయదలుచుకున్నాను. అంటే పర్యావరణాన్ని మనమే రక్షించుకోవాలి. మన చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని మనమే కాపాడుకోవాలి. కావున ప్రతి ఒక్కరూ కూడా రేపు వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించే ముందు మట్టితో చేసినటువంటి ప్రతిమలను మాత్రమే ఉపయోగించాలి. ఎందుకనంటే మెర్క్యూరీ వంటి పెయింట్స్తో తయారు చేసినటువంటి విగ్రహాలను ఉపయోగించడం వల్ల అవి మనం నీటిలో కలిపేటప్పుడు వాటి తాలూకు రసాయనాలు ఆ యొక్క నీటిలో కలిసి జల కాలుష్యం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ జల కాలుష్యంతో కూడినటువంటి నీటిని చేపలు, ఇతర జలచర జీవరాశులు త్రాగి కలుషితమైనటువంటి నీటిని త్రాగడం వల్ల అవి వ్యాధి బారిన పడేటువంటి పరిస్థితి, కొన్ని మరణించేటువంటి పరిస్థితి. వాటిని మనం ఆహారంగా తీసుకోవడం వల్ల తిరిగి ఆ యొక్క రసాయనాలు మన దేహంలోకి ప్రవేశించి చర్మ వ్యాధులు, ఇతర రకాలైనటువంటి వ్యాధులు, అలాగే క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కావున ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి మట్టితో చేసినటువంటి వినాయక ప్రతిమలను మాత్రమే రేపు మన మండపాలలో ప్రతిష్ఠించే విధంగా ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకోవాలి. కావున ఈ రామచంద్రాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి కాజులూరు మండలం, కేగంగవరం మండలం, రామచంద్రాపురం రూరల్ మండలం, రామచంద్రపురం పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్నదమ్ములందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించి మన చుట్టూ ఉండేటువంటి మన పరిసరాలను మనమే సంరక్షించుకోవాలి. అలాగే మన యొక్క పర్యావరణాన్ని మనమే రక్షించుకోవాలి. కావున ఇది ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా స్వీకరించి ఈ యొక్క అంశాన్ని పాటిస్తారని తెలియజేస్తూ మీ కాటే సుబ్రహ్మణ్యం.